ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనము షార్ట్ మెసేజ్. బిడ్డలారా, నేను వాక్యము చదువుతాను, మీరు ఆలకించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు తెలియపరుస్తున్నది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను. నన్ను ప్రేమించు వారిని, ఆయనను అనుసరించు వారిని, ఆయన ఆజ్ఞలను గైకొనిన వారిని, దీవరాత్రులు ఆయన వాక్యమును ధ్యానిస్తున్నటువంటి వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు, వారి నిధులను నింపుతాడు, వాళ్ళ అవసరాలు తీరుస్తాడు, వాళ్ళ అక్కర్లు తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు ఆశించింది దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటారు. బిడ్డలారా, నేటి దినము దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను, వారి నిధులను నింపుతాను, వారి బ్యాంకు బ్యాలెన్స్ ఉంచుతాను, వారి అవసరాలు తీరుస్తాను, వారి అక్కర్లు తీరుస్తాను, వారు వాళ్ళు అనుకునే అన్ని వారి జీవితంలో నేను నెరవేరుస్తానని దేవుడు ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనము ఏమైనామో ఒకసారి మనము చూసుకోవాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ఒకవేళ దేవుని ప్రేమించకపోతే దేవుడు మిమ్మల్ని ప్రేమించలేదు. మీరు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు నా ఆజ్ఞలను గైకొని నన్ను అనుసరించిన ఎడల నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలను అనుసరించినటువంటి వాడు నన్ను ప్రేమిస్తాడు, నా నియమమును అనుసరించిన వాడు నన్ను అనుసరిస్తాడు. అందుకని బట్టి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. నన్ను జాగ్రత్తగా వెతకాలి. దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారా? దేవుని వెతకాలి, దేవుని వెతుకుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో గోజాడుతుండాలి, దేవుని సన్నిధానంలో మొరపెడుతుండాలి. అట్టి వారి జీవితంలో దేవుడు అంటున్నాడు, కనుక నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. జాగ్రత్తగా, భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో ఆయనను వెతుకువారు అందరూ కూడా మరి ఆయనను కనుగొంటారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలారా, మేలిమి బంగారం కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఈరోజు దేవుని వాక్యము మనము ఆశించిన దానికంటే, మన అడుగు వాటి కంటే దేవుడే దేవుడే మనలో ఉండి మనకు కార్యం చేస్తాడు. మనం అడుగుతుంటే మనం ఏం అడుగుతున్నామో దేవునికి తెలియాలి. మనం దేని గురించి అడుగుతున్నామో దేవునికి తెలియాలి. ఈరోజు చాలామంది జీవితంలో దేవుణ్ణి ఏం అడుగుతున్నారో అర్థం కాకుండా అడుగుతారు. ఏ రీతిగా ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అర్థం లేకుండా ప్రార్థన చేసే వారు కూడా ఉంటారు. దేవుణ్ణి అడిగితే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి మనం అడగాలి. అందుకే దేవుని బిడ్డలారా, మేలిమి బంగారం కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఇవన్నీ కూడా మేలిమి బంగారం కంటే, అపరంజి కంటే, వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి గొప్పది. నేను ఇచ్చే ఆశీర్వాదం గొప్పది. ఎండి కాదు ఈ లోకంలో, బంగారం కాదు ఈ లోకంలో, అపరంజి కాదు ఈ లోకంలో. బిడ్డలారా, ఈ లోకంలో వెండి కంటే, బంగారం కంటే, అపరంజి కంటే దేవుని వలన కలుగు వచ్చుబడి, దేవుని వలన కలిగే లాభాలు, దేవుని వలన కలిగే ప్రతిఫలాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని బట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని అడుగుతున్నప్పుడు, మనము దేవునికి మనం వినిపిస్తున్నప్పుడు దేవుడు ఈ ప్రతిఫలం నాకు ఇస్తాడని తప్పకుండా మనం నమ్ముతూ మనము ప్రార్థన చేస్తే దేవుడు ఎండి కాదు బంగారం కాదు కానీ దేవుడే మనకు సర్వం సమస్తమును కలగజేసే దేవుడని
నేను మీకు తెలియపరుస్తున్నాను. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. ఇక్కడ కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవద్దు బిడలారా. ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత, ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రేమించే బిడలారా, దేవుని అనుసరిస్తున్నటువంటి బిడలారా, దేవుని ఆస్తి పాస్తులు కావాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నటువంటి ప్రియా దేవుని బిడలారా, నీతి మార్గమునందును న్యాయ మార్గముల అందును మనం అనుసరించాలి. భక్తుడు అంటున్నాడు, నీతి మార్గం నందును న్యాయ మార్గం నందును నేను నడుచుచున్నాను, నేను మంచి మార్గం నడుస్తున్నానని చెప్తున్నాడు. నీ జీవితంలో మంచి మార్గం నడవాలి. ఒక ఆదివారం రోజు పరిశుద్ధ దినం ఒకటే దినం కాదు మనము ప్రతిదినము కూడా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాసుకోవాలి, మన నోటి మాటలను జాగ్రత్తగా కాసుకోవాలి, మన నడక మన పడక సరిగా ఉండాలి. కనుక సమాజంలో మనము మంచి జీవితం జీవిస్తున్నటువంటి వారమై ఉండాలి. అందుకే నీతి మార్గములే అందు న్యాయ మార్గములే అందు నేను నడుచుచున్నాను, మంచి మార్గములో దేవుని సెలవులు నడుస్తున్నానని భక్తుడు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఇక్కడ కొన్ని విషయాలు మనము జ్ఞానోపదేశం పొందటానికి, జ్ఞానోదయం పొందుకుంటానికి కొరకు, జ్ఞానోపదేశాలు పొందుకుంటానికి కొరకు దేవుని ఉపదేశాలు పొందుకోవాలి, దేవుని యొక్క మాటలను మనం పొందుకోవాలి, దేవుని వాక్యంలో సత్యాన్ని మనం అనుసరించాలి. అందుకే వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఇవన్నీ కూడా బిడ్డలారా, జ్ఞానము సంపాదించుకున్నట మేలు అంటున్నాడు, జ్ఞాన లాభం నొందుట మేలు అంటున్నాడు. జ్ఞానం అనేది అవసరమైనది, బుద్ధి జ్ఞానం అనేది అవసరమైనది. కనుక దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువున ఎడల నన్ను అడుగుడి, నేను వానికి జ్ఞానం ఇస్తాను అన్నాడు. జ్ఞానము సంపాదించుకోవాలి, తెలివి సంపాదించుకోవాలి, వివేచన సంపాదించుకోవాలి, భక్తి సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో నడిచినప్పటికీ నీకు వస్త్రాలు ఇస్తాడు, నీకు భోజనం ఇస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, నీకు కారు ఇస్తాడు, నీకు సర్వం ఇస్తాడు, నీకు సమస్తం కూడా దేవుడు ఇస్తాడు. బిడ్డలారా, ఆయనలో నమ్మకమైన బిడ్డలను ఆయన మెండుగా దీవిస్తానని తెలియపరుస్తున్నాడు. నువ్వు అనుకునే అన్ని నీ జీవితంలో పొందుకుంటావని నేడు దినం మరొకసారి నీకు తెలియపరుస్తున్నాను. అందుకే బిడ్డలారా, జ్ఞానమును సంపాదించండి. కనుక జ్ఞాన లాభమును నొందటానికి కొరకు ప్రయత్నించండి. ఈరోజు ఎండిని బంగారం కొరకు కాదు, ఈ రోజుల్లో ఎండు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, భూములు సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి. ఈ లోకంలో ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆరాటంతో జీవిస్తున్నారు ఈ లోకంలో చెడిపోయిన మనసు కలిగిన వారు. కనుక చాలామంది ఆస్తుల కొరకు పాస్తుల కొరకు భూమి మీద కనుక కొట్టుకుంటున్నారు, మరి చచ్చిపోతున్నారు, నానా రకాలైన మరణాలు సంభవిస్తున్నాయి, మరి హత్యలున్నాయి, మానభంగాలు ఉన్నాయి. ఈరోజు మనుషులను గ్రహించని వారు ఉన్నారు, మనుషులు ప్రేమించిన వారి లోకంలో జీవిస్తున్నారు బిడ్డలారా. అందుకారణాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. ఈరోజు మనం వెతికేది ఏంటిదో మరి దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన నీతిని కానీ ఆయన రాజ్యమును కానీ మనం వెతికినప్పుడు అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తానని మరి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. మనము మొట్టమొదటి ఆయన రాజ్యమును నీతిని వెతికినటువంటి వారికి అందరికీ కూడా మరి అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలారా, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినమున దాని సంగతులను గూర్చి చింతించును. ఇక్కడ రేపటిని గురించి అంటే ఏ దినమున ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు, కానీ రేపటి గురించి ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని అనుకుంటారు. కనుక రేపటి గురించి ఆలోచించకు, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. కనుక దేవుడే నీ పక్షాన నుండి నీకు ఏమి కావాలనైనా తన పిల్లలు నిద్రించుతుండగా వారికి భోజనం పెట్టును. బిడ్డలారా, తన పిల్లలకు భోజనం పెట్టడానికి కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన పుట్టించినటువంటి పిల్లలను, తన పెంచుతున్నటువంటి పిల్లలను, భూమి మీద జీవింపజేస్తున్నటువంటి పిల్లలను ఆయన వారికి భోజనం పెట్టకుండా మానలేడు, కానీ ఆయన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి నీకు పెడతాడు. కానీ బిడ్డలారా, మనము మరి రేపటి గురించి చింతించడము, ఆలోచించడము, ఇది కావాలి అది కావాలని కోరుకునడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా సమస్తమును మరి సమకూడి నీ మేలు కొరకు దేవుడు సహాయం చేస్తాడని మరొకసారి తెలియపరుస్తున్నాను. కాబట్టి
కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. బిడలారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారిస్తున్నారు. కనుక ఈ రోజులు ఏమున్నారంటే, ఏమి తిందాం, ఈరోజు మటన్ తిందామా, చికెన్ తిందామా, బిర్యానీ తిందామా, దమ్ము బిర్యానీ తిందామా, కనుక ఎక్కడికి వెళ్దాము, ఏం చేద్దాం, ఇవన్నీ మనుషుల జీవితంలోనే ఉన్నాయి. కానీ దేవుడు నీకు ఇవ్వడా? నీకు అన్ని ఇస్తాడు. ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, తాగుడు, మరి ధూమపానము, మద్యపానము, కనుక తాగుడు, తినుడు, ఎంజాయ్ చేసుడు, సినిమాలు చూసుడు, రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు మనుషులు. కానీ మంచి ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారిస్తున్నారు. కనుక మనము అన్నిటి విషయంలో విచారించడానికి ఏం అవసరం లేదు బిడ్డలారా. కనుక మనకున్న దానిలో సంతోషపడదాం, ఉన్న దానిలో మనం ఆనందపడదాం. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనము మరి ఆనందపడము, సంతోషపడము, దీనికంటే మించింది లోకంలో మనకి ఏమి లేదు బిడ్డలారా. మనము మన ప్రాణములను ఆయాసపరుచుకోవడం ద్వారా కానీ, మనము ఈ లోకంలో మనము ఇంకా వర్రవడం ద్వారా కానీ ఎలాంటి ప్రయోజనాలు లేవు. కనుక అందుకాలని బట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకేమి కావాలనో తెలియను. నీ పరలోకపు తండ్రికి నీ అవసరాలు ఏంటివో తెలియను. కనుక నీ అక్కర్లేంటివో నీకు తెలియను. కనుక నీకు డబ్బు కావన్నా, మరి ధనము కావన్నా, ఎండి కావన్నా, బంగారం కావన్నా, కనుక భూమి మీద నీకేం కావాలనో నీ ప్రభుకు తెలుసు, నీ తండ్రికి తెలుసు. కాబట్టి బిడ్డలారా, ప్రతి విషయంలో మీరు చింతించకూడి, మరి ప్రతి విషయంలో మీరు వరిగాకమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఈ లోకంలో ధనము వెంట వెళ్లకుండా, ఈ లోకములో ఎండి బంగారంలో వెంట వెళ్లకుండా, ఈ లోకములో లోక సుఖభోగంలో మనం పోకుండా దైవభక్తి కలిగిన వారమై ఉండడం అనేది ఎంతగానో అవసరమై ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేటి దినం వాక్యం వింటున్నటువంటి మీరు అందరూ కూడా మరి ఈ వాక్యాన్ని మర్చిపోకుండా మీరు చూడండి. ఈ వాక్యాన్ని మరి విడిచిపెట్టద్దు. ఎందుకంటే గట్టిగా పట్టుకోండి. మీ జీవితాలలో మేలు జరుగుతుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి. బిడ్డలారా, దేవుని ప్రేమించిన వారు తన ఆజ్ఞలను పాటిస్తారు. తన ఆజ్ఞలను పాటించిన వారు దేవుని ప్రేమిస్తారని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఈరోజు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. ఎందుకంటే వారికి ఆశీర్వాదాలు తక్కువ ఉండకుండా, కొద్ది ఉండకుండా సమృద్ధిగా ఉంటాయని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. బిడ్డలారా, ఈరోజు ఒక ధనవంతులను గురించి ఒక మాట మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే ధనం సంపాదించడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. వాడిని ముంచడము, ఈయన్ని ముంచడము. కనుక ఒక ముగ్గురు దొంగలను గురించి మీకు తెలియపరుస్తాను. ముగ్గురు దొంగలు కలిసి అనేక కుటుంబాలను దోసుకున్నారు, అనేక రాజ్యాలను దోసుకున్నారు. చాలా ఎండి కానీ, బంగారం కానీ, చాలా ధన సంపాదించుకొని ఆ ముగ్గురు కలిసి ఏమనుకున్నారంటే, ఈ బంగారము మరి మనం పంచుకోవాలి, ఎండి పంచుకోవాలి, మనం సంపాదన అంతా మనం పంచుకోవాలి అని చెప్పి వాళ్ళు ముగ్గురు చాలా దొంగతనాలు చేసి అక్కడ ఇక్కడ అంతా సంపాదించి కనుక ఒకరోజు ఒక అడవిలో దాచిపెట్టారు. వాళ్ళు అడవిలో దాచిపెట్టిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, మరి మన ముగ్గురు 3 భాగాలు చేసుకొని పంచుకుందాము, ఇక్కడి నుంచి దొంగతనం చేయకుండా చక్కగా వెళ్ళి మన భార్య పిల్లలతో కలిసి ఉందామని ఒకరోజు ఆలోచన చేసుకున్నారు బిడ్డలారా. కనుక ఆలోచన చేసుకున్న తర్వాత ముగ్గురు ఏమనుకున్నారంటే, ఒక్కొని ఇంటికి పంపారు. నువ్వు ఇంటికి వెళ్ళి మన తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు అందరికీ తెలియపరచండి, ఈరోజు ధనం పంచుకుంటున్నామని చెప్పి మంచి భోజనాలు, వంటలు చేయించుకొని మనకి తీసుకుని రమ్మని ఒకరిని పంపారు. వాడు వెళ్ళిండు, మరి వాళ్ళందరికీ తెలియపరిచిండు. వాళ్ళు మంచి వంటలు చేశారు. కనుక ఆ వంటలన్నీ తీసుకొని వాడు తిరిగి వస్తున్నాడు. కనుక ఈ ఒక్కరిని పంపిన తర్వాత ఇద్దరు ఏమని ఆలోచన చేశారంటే, వాళ్ళిద్దరి ఆలోచనలు ఏమైనా ఉన్నదంటే, ముగ్గురం మనము కలిసి ఈ పంచుకుంటే మనకు సరి అయినటువంటి భాగాలు రావు కాబట్టి ఆ ఒక్కరిని మనం చంపేస్తే ఇద్దరికి ఈ సరిసగం పంచుకోవచ్చు అని చెప్పి ఇద్దరు వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ఏమనుకున్నారంటే, వాళ్ళు రాగానే మనం అన్ని చంపేస్తే మనం ఇద్దరం ఈ 2 భాగాలు మనం పంచుకోవచ్చు, ఈ బంగారం ఏంటి మనం ఇద్దరం పంచుకోవచ్చు అని వాళ్ళిద్దరు అనుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఆ యొక్క మంచి వంటలు చేసుకుని పోతున్న తర్వాత అందులో మరి ఒక మందు కలిపేమన్నాడంటే, మందు కలిపి అన్నంలో మందు కలిపి, కూరలో మందు కలిపేమనుకున్నాడంటే, వాళ్ళిద్దరిని చంపేస్తే ఒక్కొనికే ఇదంతా నాకు ఒక్కొనికి అయిపోతుందని చెప్పి వాడు అనుకున్నాడు. బిడ్డలారా, చూడండి, ధనమును వెంబడిస్తున్నటువంటి వారి విషయంలో ఏం సంభవిస్తున్నదంటే, పూర్తికి చివరికి ధనమెంట పోయినటువంటి వాడు, లోకమెంట పోయినటువంటి వాడు, కనుక ఈ లోకములో హత్యలు, మానభంగాలు చేస్తున్నటువంటి వారు వీళ్ళందరూ కూడా చివరికి నాశనమే వారికి సంభవిస్తుంది. కానీ వారికి ఎలాంటి మేలు జరగదన్న సత్యాన్ని నేటి దినం మీకు తెలియపరుస్తున్నాను. వీడు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వీని చంపారు.
చంపిన తర్వాత వీడు తీసుకొచ్చినటువంటి అన్నము వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక అయిపోయింది, వాడు ఇప్పుడు చనిపోయింది, ఇద్దరం పంచుకుందామని చెప్పి ఆ అన్నము చాలా సంతోషంగా తిందామని చెప్పిపోయి వాడు గొట్టమైన అన్నం వాళ్ళిద్దరు కలిసి తిన్నారు. ఇద్దరు కలిసి తిన్న తర్వాత ఇద్దరు కూడా అడవిలో చచ్చిపోయారు. ముగ్గురు కూడా అక్కడే చచ్చిపోయారు. ఆ ఎండి బంగారము ఎవడు కూడా పంచుకోలేదు. బిడ్డలారా, ఈరోజు ధనం వెంట వెళ్ళడం కాదు కానీ, లోకం వెంట వెళ్ళడం కాదు కానీ, ఈ పాపమునే లోకములో మనం ఉన్నాము. చాలా జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. మన భక్తి నీతులతో మనము సుబుద్ధులతో మనం నడిచినప్పుడు దేవుడు నిజంగా మనకు తోడుకుంటే మనకిచ్చే ఆశీర్వాదాలు, మనకిచ్చే ఎండి కావచ్చు, బంగారం కావచ్చు, అపరంజి కావచ్చు, వజ్రాలు కావచ్చు, అడియోరియాలు కావచ్చు, దేవుడు ఏమి ఇవ్వాలనో అది దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాడు. కానీ నీ భక్తిని బట్టి, నీ విశ్వాసం బట్టి దేవుడు ఇస్తాడు. కనుక అంతేకాకుండా ఎండి బంగారమే కాదు కానీ ప్రాముఖ్యమైనది నీకు కావాల్సింది అంటే నీకు మంచి ఆరోగ్యము, మంచి వస్త్రాలు, మంచి భోజనం కావాలి, మంచి ఇల్లు కావాలి. దేవుని బిడ్డలారా, మీరు ఏదనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు నేటి దినం మీకు ఇస్తాడు. కానీ ఆయన అందలి ఇక్కడ నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును అని నిధులను నింపుతానన్నాడు. అంటే రెండో మాట ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను దొరుకుతాను. వీళ్ళ ఈ విషయాలు మీరు ఆలకించి జాగ్రత్తగా మీరు విని వీటి ప్రకారంగా నడవాలని మీకు తెలియజేస్తున్నాను. వాక్యం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా దేవుని మయపరచాలని నేను తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.